ప్రతి మనిషిని నడిపించేది వారి మైండ్. ఆ మైండ్ ప్రపంచంలో ఉన్న అసలైన నిజాన్ని చూడనివ్వకుండా ఒక అడ్డుగోడను నిర్మిస్తుంది. ఆ అడ్డుగోడను దాటి చూస్తే ఒక రియాలిటీ మీకు పరిచయం అవుతుంది. మీ జీవితంలో ఉన్న అడ్డుగోడను దాటి అసలు నిజాలను చూడకపోయుంటే ఈ అద్భుతమైన వీడియోని ఎండ్ వరకు చూడండి. అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. మనిషి అభిప్రాయం చాలా క్లిష్టమైనది. దానిని అనంత విశ్వం కన్నా పెద్దదిగా పోల్చారు. ప్రతి అభిప్రాయం వెనుక ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఒక అద్దం లాంటిది. అదే మనం ఎలాంటి మనుషులమో మనకి చెప్తుంది. కోరికలలో ఒక బలమైన శక్తి ఉంది. అదే మన జీవితంలో మనకేం కావాలో చెప్తూ దానివైపు పరుగులు తీసే అవకాశాన్ని ఇస్తుంది. కోరికలు చాలా స్వచ్ఛమైనవి. అవి మనకి మన నిజమైన ఉద్దేశాలను తెలియజేస్తాయి. ఒక మనిషికి ఎటువంటి కోరికలు లేకపోతే అతని మనసు గాలి లేకుండా వెలగడానికి ప్రయత్నిస్తున్న ఒక కొవ్వొత్తులా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన కోరికల్లో నిజం ఉన్నప్పుడు, అవి మన మనసులో మంచి స్థానంలో ఉన్నప్పుడు, ఎటువంటి స్వార్థం లేనప్పుడు ఆ మనిషి ప్రపంచానికి ఒక మార్గదర్శకుడుగా అవుతాడు. చాలామందికి జ్ఞానోదయం చేస్తాడు. మన కోరికలను నిజం చేసుకోవడానికి మనతో పాటు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆ కోరిక మనతో పాటు ప్రపంచంలో కూడా ఒక మార్పును తీసుకువస్తుంది. మెడిటేషన్ అనేది ఒక మహా ఆయుధం. అది మన మనస్సును అన్వేషించి మనకి ఏది మంచో అర్థమయ్యేలా చేస్తుంది. మెడిటేషన్ చేయకపోవడం వల్ల మనిషి తన మనస్సును ఒక స్థాయి వరకు మాత్రమే అర్థం చేసుకోగలదు. కానీ మెడిటేషన్ చేసేవారు ఒక విషయాన్ని గమనిస్తారు. అదే నేను ఒక ఆత్మని, నేను ఈ దేహంలో ఉంటున్నాను అని. దీనివల్ల ఆ మనిషి తనలో ఉన్న కాన్షియస్నెస్ని అర్థం చేసుకొని ఎన్నో విషయాలను గుర్తిస్తారు. మెడిటేషన్ చేసే వాళ్లకు ఎన్నో రకాల సంఘటనలు జరగకముందే తెలుస్తాయి. ఈ భూమి మీద ఉన్న జీవాలన్నీ ఒక పద్ధతిని పాటిస్తున్నాయి. వాటికి సంబంధించిన విషయాలన్నీ వేరే డైమెన్షన్లో భద్రపరిచి ఉన్నాయి. మెడిటేషన్ చేయడం వల్ల ఆ వేరే డైమెన్షన్లో ఉన్న అంతరంగిక రహస్యాలను మన మెదడు తెలుసుకొని ప్రస్తుత ప్రపంచంలో జరగకముందే మనకు తెలియజేసే ఒక మహాశక్తిని మనలో ప్రజ్వలింపజేస్తుంది. ఈ శక్తి మనలో మేల్కొన్నప్పుడు మన చుట్టూ ఉన్న డైమెన్షన్లో టైం అండ్ స్పేస్ డిఫరెంట్గా పనిచేస్తూ ఉంటాయి. దీనివల్ల మన భవిష్యత్తులో ఎన్నో తెలియని మంచి మార్పులకు తోడ్పడుతుంది. ఇలా మెడిటేషన్ మన వర్తమానాన్ని కాకుండా మన భవిష్యత్తును కూడా మార్చే ఒక కార్య సాధకుడులా ఉంటుంది. మెడిటేషన్ మీ జీవితంలో గొప్ప మార్పులు తీసుకువస్తుంది. ఆ మార్పు రోడ్డు మీద తీసుకునే ఒక మలుపు లాంటిది. ఆ మలుపు మన జీవితంలో ఒక కొత్త మార్గానికి దారి తీస్తుంది. ఆ మార్గం ఒక గొప్ప భవిష్యత్తుకు దారి చూపుతుంది. ఆ దారి చివరికి మానవుని యొక్క డెస్టినీకి చేరుకుంటుంది. అందుకే దాన్ని నీటితో పోలుస్తారు. ఎలా అయితే నీరు వివిధ మార్గాల్లో ప్రవహిస్తుందో అలా మనం తీసుకున్న డెసిషన్ కూడా మన ఫ్యూచర్కి వివిధ చాయిసెస్ని ఇస్తుంది. ప్రతి చాయిస్కి రెండు రకాలైన దారులుంటాయి. ఒకటి మనం చూసే ప్రతిరోజు జీవన విధానం. అందులో మనం ఎలా ఉంటామో వివరిస్తుంది. దానికి కార్నల్ వరల్డ్ అంటాం. అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించినది. రెండవ ఛాన్స్ వచ్చేసి మొత్తం మన జీవిత దరిద్రం మీద నడుస్తుంది. దాన్ని మనం మైండ్ సెట్ ఆఫ్ క్రిస్ట్ అని పిలుస్తాం. కార్నల్ వరల్డ్లో ఎప్పుడు మనం మన సెన్సెస్ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తాం. దానివల్ల మన మనస్సులో ఉన్న డీపెస్ట్ విష్ని మనం గ్రహించగలము. మైండ్ ఆఫ్ క్రిస్ట్ అంటే మనం చూసే ప్రతిదాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. మైండ్ ఆఫ్ క్రిస్ట్ అంటే మనం చూసే ప్రతి ఒక్క విషయాన్ని ఒక స్పిరిచువల్ డివోషనల్ వేలో ఎక్స్పీరియన్స్ చేయాలి. దీనివల్ల మన పంచేంద్రియాలు యాక్టివేషన్ అయ్యి సర్వశక్తులను పొందుతాము. ఆ సర్వశక్తులు మన కోరిక, ఆలోచన మార్పులకు ఎంతో ఉపయోగపడతాయి. మనం కార్నల్ వరల్డ్ పద్ధతిని అనుసరిస్తే మనం కేవలం ప్రస్తుతాన్ని మాత్రమే చూడగలము. గతం మరియు భవిష్యత్తుకు సంబంధించిన ఎటువంటి విషయాలను మనం ఆస్వాదించలేము. రెండో పద్ధతి అయిన మైండ్ ఆఫ్ క్రిస్ట్లో మనం ఒక స్పిరిచువల్ పద్ధతిలో ప్రపంచాన్ని చూస్తాం. దీనిని అనుసరించడం వల్ల గతం మరియు భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో విషయాలను మన సెన్సెస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏదో ఒక తెలియని శక్తి మన మనస్సులో ఏర్పడుతుంది. దానివల్ల మన ఆలోచన శక్తి తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. గతం మరియు భవిష్యత్తును చూడడం వల్ల
టైం మన డైమెన్షన్లో భిన్నంగా ఏర్పడుతుంది. దీనివల్ల మనం ఎన్నో విభిన్న విషయాలు తెలుసుకుంటాం. అవి మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. కానీ మనం మన ఏకాగ్రతను కోల్పోకుండా మన మనస్సును మన ఆత్మతో ఐక్యం చేసి ముందుకు సాగేలా చేస్తాయి. మన దేహంతో పాటు ఆత్మకు అనుసంధించి మెడిటేషన్ చేయడం వలన మన మనస్సులో ఉన్న కోరికలను చూడగలము. ఆ కోరిక మనల్ని మన లక్ష్యంకి చేరుకునేలా మోటివేట్ చేస్తుంది. దానితో పాటు మన మైండ్ యొక్క ఫోకస్ని మెరుగుపరుస్తుంది. మనలో ఏర్పడే ప్రతి కోరిక మనసు లోతుల్లో ఏదో ఒక మంచి మనకు చేస్తుంది. మన కోరిక ఎంత బలంగా ఉంటుందో దాని నుంచి వచ్చే బహుమతి అంతే రెట్టింపు బలంగా ఉంటుంది. మన మనస్సులో ఏర్పడే ఏ కోరికకైనా ఒక పరమార్థం ఉంటుంది. ఏ కోరికైనా సరే మనకు ఉపయోగం లేకుండా ఏర్పడదు. మన మెదడుకి లేదా మనసుకు ఏదో ఒక లాభాన్ని తీసుకునే వస్తుంది. ఒకవేళ మనలో ఏర్పడిన కోరిక బలహీనమై ఉంటే అది మన ఆశలను దూరం చేస్తుందని అర్థం చేసుకోవాలి. దానివల్ల నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి మీ కళ్ళ ముందే చెదిరిపోతుంది. మనం కోరికను అనుసరిస్తే మనలో ఉన్న ఆధ్యాత్మికతని పెంచవచ్చు. దానితో పాటు ఆ మార్గంలో ప్రయాణించే అవకాశం దొరుకుతుంది. మన జీవితంతో మనం ముందుకు వెళ్ళడానికి ఉన్న అతిపెద్ద రహస్యం కోరికను వింటూ వాటిని అనుసరించడం. ఫిలాసఫర్ పాస్కల్ దీని గురించి ఒక విషయం చెప్పాడు. యూ వుడ్ నాట్ హ్యావ్ సాట్ మీ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఆల్రెడీ ఫౌండ్ మీ. దీని అర్థం, ఇప్పటికీ మీ కోరికను మీరు కనుక్కోలేకపోతే మీరు ప్రయాణించే మార్గం సరైనది కాదు. ఒకవేళ నీ కోరిక నీకు తెలిస్తే నువ్వు ఇప్పటికే సరైన మార్గంలో ఉన్నావు. కానీ నీ యొక్క అనుభవాన్ని పెంచుకోవడానికి ఇంకా ముందుకు సాగాలి అని చక్కగా వివరించారు. ఉదాహరణకి, మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినట్టు ఊహించుకున్నారు. దాన్ని అక్కడితో వదిలేయకుండా అందరూ మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్న కోరికను పెంచుకోండి. ఇప్పుడు ఆ సంఘటనని మీ బాడీని రిలాక్స్ చేసి విజువలైజేషన్ చేసుకోండి. మీరు ఈ పొజిషన్లో పూర్తిగా నిద్రలోకి వెళ్తారు. కానీ మీరు మీ ఊహల్ని కంట్రోల్ చేసే స్థానంలో ఉండాలి. అయితే ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే, మీరు మొత్తం దేహాన్ని, ఆత్మని ఆ ఊహతో ఐక్యం చేయాలి. కానీ ఆ ఊహను ఒక బయట వ్యక్తిలాగా చూడకూడదు. ఈ రకమైన ఇన్వాల్వ్మెంట్ మీ ఊహలని నిజం చేసేలా ప్రేరేపిస్తుంది. మన కోరికలు నిజ జీవితంలో నిజం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఈ ఇమేజినరీ లెవెల్ని డెవలప్ చేయడం వల్ల మన రోజువారీ జీవితంలో ఇంకా త్వరగా ముందుకు సాగుతాము. ఈ ప్రాసెస్ని చేస్తూ ఉండటం వల్ల మన మైండ్లో పాజిటివిటీ పెరుగుతుంది. ఇంకా మన జీవితంలో చురుకుతనాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము. మనం మన ఏకాగ్రతను తీవ్ర స్థాయికి పెంచడం వల్ల కొన్నిసార్లు మన ప్రెజెంట్ రియాలిటీ మన ఊహలకు వ్యతిరేకతగా ఉన్నట్టు గుర్తించలేము. అలాంటి సమయంలో మన మనస్సును కేంద్రీకరిస్తే మనకు అదే ఒక సరైన దారిని చూపిస్తుంది. ఇమాజినేషన్ అనేది మన విశ్వాసానికి, ఆశకి ఒక పునాది లాంటిది. ప్రతి ఒక్కరి దగ్గర ఒక అతి శక్తివంతమైన సాధనం ఉంటుంది. దానితో మనం కోరిక, ఆశ మరియు విశ్వాసాలని పొందగలం. అదే మనస్సు. మనస్సుని ఉపయోగించుకొని మనకు కావాల్సినటువంటి రియాలిటీని మనం సృష్టించుకోవచ్చు. ఇమాజినేషన్ ఒక లెన్స్ లాంటిది. దీంతో మనం భవిష్యత్తును చూడొచ్చు. కానీ ఆ లెన్స్ని భయం మరియు సందేహంతో మసకబారనివ్వకూడదు. మనం ఏం సాధించాలనుకుంటున్నామో దాని మీద ఎప్పుడూ ఒక క్లారిటీతో ఉండాలి. అప్పుడే మనం సాధించగలం. ఈ విషయాలన్నీ అనుసరిస్తే మనం జీవితాన్ని మనకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ ప్రాక్టీస్ని నేర్చుకోవడం వల్ల మనం కేవలం మన భవిష్యత్తుని మాత్రమే మార్చుకోవట్లేదు, మన విధిని కూడా మనం రాస్తున్నాము. ఈ వీడియో మీ అదృశ్య కోరికలను ఎలా చూడాలో నేర్పినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.